సూపర్ స్టార్ కృష్ణ అనే పేరు తెలియని తెలుగు వ్యక్తి ఎక్కడా లేడు. కృష్ణ గారి పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. 1943 మే 31న బుర్రిపాలెంలో జన్మించాడు. 5 దశాబ్దాల సినీ కెరియర్లో నటుడు, దర్శకుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెంది 350 సినిమాలకు పైగా నటించాడు. 1964 నుండి 65 సంవత్సరంలో తేనె మనసు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇతని కొన్ని రికార్డులు మనం గమనిద్దాం. ఒకే సంవత్సరంలో ఒకే నగరంలో 6 సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. 1972లో ఒకే సంవత్సరం 18 సినిమాల్లో నటించాడు. మల్టీస్టార్గా 50 సినిమాలలో నటించాడు. 105 మంది దర్శకులతో పనిచేశాడు. కేఎస్ఆర్ గారి దర్శకత్వంలో 31 సినిమాలు నిర్మించారు. 52 మంది సంగీత దర్శకులతో పనిచేశాడు. డబల్ రూల్లో 25 సినిమాల్లో నటించాడు. త్రిపాత్ర అభినయంలో 7 సినిమాలలో నటించాడు. తమిళంలో 20 సినిమాలు. విజయ నిర్మలతో 50 సినిమాల్లో నటించాడు. జయప్రదతో 43 సినిమాలు. శ్రీదేవితో 31 సినిమాలు. తొలి జేమ్స్ బాండ్ సినిమా తెలుగుకు పరిచయం చేసింది గూఢచార్ 116. తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు. కృష్ణ అభిమాన సంఘాలు 2050. ఫస్ట్ 70mm సినిమా సింహాసనం. ఫస్ట్ కలర్ ఫిల్మ్స్ ఈనాడు 1982లో. ఫస్ట్ సినిమా స్కోర్ రామరాజు 1974లో. 17 సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తి మన సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు రికార్డులు చూస్తే అందరికీ మతిపోయేలా ఉంటుంది.